ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. గుళ్ళో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? గుడికి వెళ్తే తప్పకుండా ప్రదక్షిణలు చేయాలా? దేవుడికి ప్రదక్షిణలకు సంబంధం ఏంటి? ఈ విషయంలో శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? వాచ్ దిస్ R24 స్పెషల్. గుడికి వెళ్ళిన ప్రతివారు ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు 2 రకాలుగా చేస్తాం. ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే మరొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేస్తాం. అయితే చాలామందికి ఇది ఒక జవాబు దొరకని అంతుచిక్కని ప్రశ్నగా మారొచ్చు. గుళ్ళో ఉన్న దేవుడికి నమస్కారం పెడుతూ మనసులో మనం ఏదైనా కోరిక కోరుకుంటాం. ఆయనకు నైవేద్యం కింద కొబ్బరికాయలు లేదా పువ్వులను సమర్పిస్తాం. అయితే దేవుడితో నేరుగా సంబంధం లేని మనకు ఈ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం ఏముందని కొంతమందికి సందేహం కలగొచ్చు. మనకు కనిపించే సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. భూమి ఈ విధంగా ప్రదక్షిణలు చేయడం వల్ల తనకు శక్తి వస్తుందా, లేక తన శక్తిని నిలబెట్టుకోవడం కోసం ప్రదక్షిణలు చేస్తోందా అనే విషయం పక్కన పెడితే, భూమి ప్రదక్షిణ చేయకుండా ఉంటే మరుక్షణమే ఏమైనా జరగవచ్చు. సృష్టి మొత్తం నాశనం కావచ్చు. అదేవిధంగా సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణ చేస్తోంది. ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తిని పొందుతోంది. ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేస్తూ సూర్యుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. అలాగే భక్తులు కూడా ఆత్మ ప్రదక్షిణలు చేయడం, విగ్రహం చుట్టూ తిరగడం పైన చెప్పిన విషయాలే సూచికగా ఉంటాయి. ఇలా భ్రమణం చేయడం వల్ల దేవుని నుంచి అతీతమైన జ్ఞానశక్తిని పొందడమే కాక మనసుకు, శరీరానికి కూడా మేలు చేస్తుంది. దీన్ని గుర్తించబట్టే కొన్ని తరాల నుంచి కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణలు చేసే ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు. ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలనే విషయంపై ఇంతవరకు ఎవ్వరూ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు, చేయలేదు కూడా. కొందరు 3 సార్లు చేయాలని చెబితే మరికొందరేమో 5 లేదా 11 సార్లు చేయాలని సూచిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే ఎన్ని ప్రదక్షిణలైనా కానీ అవి బేసి సంఖ్యలో మాత్రమే ఉంటాయి. అంటే 3, 5, 11 ఇలా అన్నమాట. ఇలా ఎందుకు నిర్ణయించారనేది ఇంతవరకు జవాబు దొరకని ప్రశ్న. ఏ దేవుడి గుడికెళ్ళినా ఆ గుడికి సంబంధించిన స్తోత్రం పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి. మనసు కేంద్రీకరించి ప్రదక్షిణ చేయడం చాలా ముఖ్యం. అలాగే స్తోత్రం మొత్తం తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎవరికి వారు తమకు తెలిసినంత వరకు మననం చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది. అలౌకిక విషయాలను పక్కన పెడితే ప్రదక్షిణ శరీరానికి, మనసుకు కూడా ఉపయోగకరంగానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.